పోనీ పురంధేశ్వరి ఈయన ఏమైనా కూర్చోవడం చూసాం మనం. చంద్రబాబుతో ఎన్నిసార్లు కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి మధ్యవర్తిత్వం అంటే? మిత్రపక్షమే కదా, అంతే కదా. ఇప్పుడు మధ్యవర్తిత్వం అంటే ఏం చేయాలా? చంద్రబాబుతో కూర్చున్నావు, కొత్త మిత్రుడు చంద్రబాబు ఎంత ఇస్తానన్నాడు, నువ్వు వెళ్ళి పురంధేశ్వరితో కూర్చోవాలి కదా. కాకుండా నేను పైన వాళ్ళతో మాట్లాడుకుంటానంటే అప్పుడు ఇంకా ఏంటి క్రెడిబిలిటీ? అదే పట్టించుకోకపోయినప్పుడు ఇక పొత్తుకు సంబంధించి కూడా ఈయన ఎందుకు పట్టించుకుంటారు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు నువ్వు ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం. నీకు వాళ్ళ ఇల్లు ఎంత దూరం, వాళ్ళు నీకు నీ ఇంటికి అంతే దూరం. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇటు బాబు గారిని దగ్గరికి రానివ్వట్లేదు, పొత్తు విషయంలో బాబు గారితోనూ మాట్లాడతలేదు, పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు అనేది వాళ్ళు చెప్తున్నది. ఇటు మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడట్లేదు, ఆయన దగ్గరికి రానివ్వట్లేదు, ఆయనతోనూ మంత్రాలు జరపట్లేదు. ఏంటి ఇక్కడ లాజిక్? టీడీపీ అవసరం అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీ ఆ విధంగా బిహేవ్ చేస్తుందా, లేదు నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీతో నాకు అవసరం లేదు అని బీజేపీ అనుకుంటుంది? ఆయన భారతీయ జనతా పార్టీతో నేను పైన వాళ్ళతోనే మాట్లాడతానన్నప్పుడు చర్చలు జరగవు ఖచ్చితంగా. నువ్వు ఫస్ట్ ఇక్కడ మాట్లాడాలి కదా. నేను ఆకాశం నుంచి చూడొచ్చాడే, నేను ఏమన్నా జాతీయ పార్టీ నాయకుడా? పవన్ కళ్యాణ్ కాదు కదా, నువ్వు ప్రాంతీయ పార్టీ. ఎన్డీఏలో భాగస్వామి. అవును, ఎన్డీఏలో భాగస్వామి.